మన మేడారం జాతరలో వలి అనే ఒక వ్యక్తి పాపం కోవా బన్ అమ్ముకుంటున్నాడు. ఆ కోవా బన్ను జస్ట్ ఒక రూ. 3 ఇస్తే బన్నొస్తదట. దాంట్లో కోవా కలిపేసి అమ్ముతున్నాడు. అమ్ముతుంటే చాలామంది ఏం చేశారంటే, ఎక్కువ మంది యూట్యూబర్సు అంటే ఈళ్ళేదో పెద్ద ఏదో కనిపెట్టేసినట్టు ఎళ్లి అతన్ని పట్టుకొని 30, 40 మంది చుట్టుముట్టేసి, "అసలు నువ్వెవడివి? ఇక్కడికి ఎందుకు అమ్ముతున్నావు? ఇది హిందూ తాలూకా జాతర. నువ్వొచ్చి ఇక్కడ అమ్మడం ఏంటి?" అంటే రాజ్యాంగం చెప్పిందా? ఎక్కడైనా రాజ్యాంగం చెప్పిందండి? అంటే హిందువులు జరిపే పూజల దగ్గరికెళ్ళి ఆ ప్రార్థనా స్థలాల దగ్గరికెళ్ళి అన్యమతస్థుడు ఎవడొచ్చి అమ్మకూడదని అని చెప్పారా? అతనే మత ఈ ప్రచారం చేసుకుంటున్నాడా? అతనేదో పట్టుగుడ్డు కోసం అతను చేస్తున్నాడు. ఆళ్ళ అమ్మగారు ఇంటి దగ్గర కోవా తయారు చేస్తాడట. ఆళ్ళ నాన్నగారు అతనొచ్చి అమ్ముతుంటారు. ఎవరైనా సరే ఒక పండగ వాతావరణం ఉంది, జనాలున్నారంటే ఏ వ్యాపారస్తుడైనా అక్కడికెళ్ళి అమ్ముతారు. అంత మాత్రం చేత నన్ను పట్టుకొని నానా మాట్లాడారు. ఆయన తినమంటండ్రు. నువ్వు తిని చూపించి మాకంటున్నారు. ఇంతకీ ఈళ్ళ ఉద్దేశం లవ్ జిహాద్ లాగట. అంటే చూడండి ముస్లిమ్స్ అమ్మాయిని హిందూ అమ్మాయిని ముస్లిం కుర్రోళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకొని ఆళ్ళని ముస్లిం మతంలో కలిపేసినట్టు, అలాగేమో మనం తినే హిందువులు తినే ఆహారంలోనట ఈళ్ళు పిల్లలు పుట్టకుండా ఉండేటువంటి ఇంగ్రీడియెంట్స్ ఏవో కలిపేసి అవి అమ్మేస్తున్నారట. ఆ విధంగా హిందూ జనాభా తగ్గిపోద్దట. ముస్లిమ్స్ అంటే రాజ్యంలోకి వచ్చేస్తారట. ఏం చిత్ర విచిత్రాలండి బాబు! ఎక్కడికెళ్ళిపోతున్నారో అర్థం కావట్లేదు ఈ మతోన్మాదులు కొంతమంది. అసలు ఆళ్ళ ఆలోచన చూస్తుంటే ఇంత భయంకరంగా ఆలోచిస్తారా? ఆల్రెడీ ఒకవేళ అదే నిజమైతే మీరు చేయాల్సిన పనేంటి ఇమ్మీడియేట్‌లీ పోలీస్ స్టేషన్‌కి రిపోర్ట్ ఇవ్వాలి. ఇచ్చి అసలు ఫుడ్ ఇన్స్‌పెక్టర్‌కి అది ఇవ్వాలి. ఆ బన్ అనేది. అసలు అందులో ఏమైనా ఇలాంటి ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయా అని అడగాలి. వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు కదా! అప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తారు కదా! అసలు మీకు సంబంధం ఏంటి ఇందులో? పట్టుకొని ఒక వ్యక్తిని పట్టుకొని ఇచ్చేస్తే పాపం ఆ వ్యాపారస్తుడు ఏం చేయగలడు? ఆయనకి ఇద్దరు చిన్న పిల్లలట పాపం. ఆళ్ళు చదివించుకుంటున్నాడు. అది అంత చిల్లర బుద్ధులు ఎందుకొస్తున్నాయి ఈళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే పాపం చిరు వ్యాపారులాళ్ళు. వాళ్ళని బెదిరించేస్తే ఇంకో దగ్గరికెళ్ళి ఆళ్ళు అమ్ముకోగలరా? అంటే ఈ దేశంలో మరి ముస్లిమ్స్ వ్యాపారం చేయకూడదా? వ్యాపారం చేయకూడదని ఎక్కడైనా రాజ్యాంగం ఉందా? ఒక ఆవిడంట జర్నలిస్ట్ ఒక వీడియోని అది హిందూ జాతర జరుగుతున్నప్పుడు అక్కడ రాకూడదని పోలీసు వారు హెచ్చరికలు చేశారట. ఎక్కడ హెచ్చరికలు చేశారో అర్థం కావట్లేదు. ఆ వీడియో చూసి ఆశ్చర్యపోయాను నేను. హెచ్చరికలు చేసినప్పుడు కూడా వచ్చాడట. అక్కడ రాకూడదు నిషేధం ఉందట. అసలు రాజ్యాంగం ఒప్పుకుంటదా అలాగా? వ్యాపారం చేసుకోవద్దు. ఒక పండగ అయ్యేటప్పుడు ఇంకో అన్యమత పండగ అయ్యేటప్పుడు అక్కడెళ్లి వ్యాపారం చేసుకోవద్దని రాజ్యాంగం ఎక్కడైనా సరే చెప్పిందా? అటువంటి పోలీసులు నిషేధం యారో విధించగలరా అసలు రాజ్యాంగం విరుద్ధంగాను? ఏం మాట్లాడుతున్నారు ఈళ్ళేం జర్నలిస్టులు అర్థం కావటం లేదు. అంటే ఈ జర్నలిస్టుల బ్రెయిన్‌లో కూడా ఈ మతోన్మాదం చేరిపోతుంది. ఇలా అయితే చాలా కష్టం ఈ దేశంలో. ఎవరికైనా హక్కుంటది. వ్యాపారం చేసుకునే హక్కుంటది. హక్కును మనం కాపాడాలి.